జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మహదేవ్పూర్ మండలంలో భారీ వర్షంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో మహదేవ్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలు నీట మునిగాయి. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరటంతో ధాన్యం నాశనమైంది. కనీస సౌకర్యాలు కల్పించలేదని నిర్వాహకులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో అకాల వర్షాలతో ధాన్యం నష్టపోయిన సంగతి గుర్తు చేస్తున్నారు రైతులు. అయినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పలుచోట్ల నేలవాలిన వరి పంటలు, రాత్రి నుండి నిలిచిన విద్యుత్ సరఫరాతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి బలైపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మహదేవ్పూర్ మండలంలో భారీ వర్షంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో మహదేవ్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలు నీట మునిగాయి. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరటంతో ధాన్యం నాశనమైంది. కనీస సౌకర్యాలు కల్పించలేదని నిర్వాహకులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో అకాల వర్షాలతో ధాన్యం నష్టపోయిన సంగతి గుర్తు చేస్తున్నారు రైతులు. అయినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పలుచోట్ల నేలవాలిన వరి పంటలు, రాత్రి నుండి నిలిచిన విద్యుత్ సరఫరాతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి బలైపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.